మొదటి ప్రశ్న, నారదుడు ప్రాచీన బర్హికి ఏ కథ ద్వారా జీవుని గతిని వివరించాడు? ఆప్షన్ ఏ ధ్రువ చరిత్ర, ఆప్షన్ బి పురంజన ఉపాఖ్యానం, ఆప్షన్ సి గజేంద్ర మోక్షం, ఆప్షన్ డి ప్రహ్లాద చరిత్ర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పురంజన ఉపాఖ్యానం. రెండవ ప్రశ్న, పురంజనుడు నివసించడానికి వెతికిన పట్టణానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 2 ద్వారాలు, ఆప్షన్ బి 5 ద్వారాలు, ఆప్షన్ సి 9 ద్వారాలు, ఆప్షన్ డి 11 ద్వారాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 9 ద్వారాలు. పురంజనుడు ఆ పట్టణంలో చూసిన అందమైన స్త్రీ ఎవరు? ఆప్షన్ ఏ బుద్ధి లేదా పురంజని, ఆప్షన్ బి ప్రకృతి, ఆప్షన్ సి మాయా, ఆప్షన్ డి అవిద్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బుద్ధి లేదా పురంజని. నాలుగవ ప్రశ్న, 9 ద్వారాల పట్టణం దేనికి సంకేతం? ఆప్షన్ ఏ ప్రపంచం, ఆప్షన్ బి దేవాలయం, ఆప్షన్ సి స్వర్గం, ఆప్షన్ డి మానవ శరీరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మానవ శరీరం. ఐదవ ప్రశ్న, పురంజనుడికి తెలియని అతని పాత స్నేహితుడు అవిజ్ఞాతుడు ఎవరు? ఆప్షన్ ఏ పరమాత్మ లేదా భగవంతుడు, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి మనస్సు, ఆప్షన్ డి కాలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పరమాత్మ లేదా భగవంతుడు. ఆరవ ప్రశ్న, పురంజనుడిని పట్టణ ద్వారాల వద్ద రక్షించే 5 తలల పాము దేనికి సంకేతం? ఆప్షన్ ఏ పంచేంద్రియాలు, ఆప్షన్ బి పంచభూతాలు, ఆప్షన్ సి పంచప్రాణాలు, ఆప్షన్ డి కోపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పంచప్రాణాలు. ఏడవ ప్రశ్న, పురంజనుడు వేటాడటానికి వెళ్ళిన రథానికి ఉన్న ఒకే చక్రం దేనికి సంకేతం? ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి కాలచక్రం లేదా సంవత్సరం, ఆప్షన్ సి ధర్మం, ఆప్షన్ డి మనస్సు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కాలచక్రం లేదా సంవత్సరం. ఎనిమిదవ ప్రశ్న, పట్టణంపై దాడి చేసిన చండవేగుడు అనే గంధర్వరాజు ఎవరు? ఆప్షన్ ఏ కాలం, ఆప్షన్ బి మృత్యువు, ఆప్షన్ సి రోగం, ఆప్షన్ డి ముసలితనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కాలం. 9వ ప్రశ్న, చండవేగుడి వద్ద ఉన్న 360 మంది గంధర్వులు దేనికి సంకేతం? ఆప్షన్ ఏ నక్షత్రాలు, ఆప్షన్ బి అపశబ్దాలు, ఆప్షన్ డి సైనికులు, ఆప్షన్ డి సంవత్సరంలోని రోజులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సంవత్సరంలోని రోజులు. 10వ ప్రశ్న, పురంజనుడిని పట్టుకోవడానికి వచ్చిన కాలకన్య దేనికి సంకేతం? ఆప్షన్ ఏ మరణం, ఆప్షన్ బి ముసలితనం,
ఆప్షన్ సి నిద్ర, ఆప్షన్ డి అశాంతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ముసలితనం. 11వ ప్రశ్న. పురంజండు మరణించే సమయంలో తన భార్యనే తలుచుకోవడం వల్ల మరుజన్మలో ఏమయ్యాడు? ఆప్షన్ ఏ రాజు, ఆప్షన్ బి స్త్రీ, ఆప్షన్ సి పక్షి, ఆప్షన్ డి జంతువు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్త్రీ. 12వ ప్రశ్న. వైదర్భిగా పుట్టిన పురంజండు ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ మలయధ్వజ పాండ్యరాజు, ఆప్షన్ బి పురంజండుని, ఆప్షన్ సి విష్ణువును, ఆప్షన్ డి నారదుణ్ణి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మలయధ్వజ పాండ్యరాజు. 13వ ప్రశ్న. మలయధ్వజుడు మరణించినప్పుడు చితిలో దూకపోతున్న వైదర్భికి జ్ఞానోదయం కలిగించింది ఎవరు? ఆప్షన్ ఏ తండ్రి, ఆప్షన్ బి అగ్నిదేవుడు, ఆప్షన్ సి బ్రాహ్మణ రూపంలో వచ్చిన పరమాత్మ, ఆప్షన్ డి ఆకాశవాణి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రాహ్మణ రూపంలో వచ్చిన పరమాత్మ. 14వ ప్రశ్న. జీవుడు అనగా పురంజనుడు తన నిజస్వరూపాన్ని మర్చిపోవడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ భక్తి, ఆప్షన్ బి తీర్థయాత్రలు, ఆప్షన్ సి దానం, ఆప్షన్ డి దేహాభిమానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దేహాభిమానం. 15వ ప్రశ్న. పురంజన ఉపాఖ్యానం ఏ స్కందంలో వస్తుంది? ఆప్షన్ ఏ 1వ స్కందం, ఆప్షన్ బి 10వ స్కందం, ఆప్షన్ సి 7వ స్కందం, ఆప్షన్ డి 4వ స్కందం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 4వ స్కందం. 16వ ప్రశ్న. ఈ రూపక కథ ద్వారా నారదుడు చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఏమిటి? ఆప్షన్ ఏ ఆత్మజ్ఞానం పొందాలి, ఆప్షన్ బి యుద్ధం చేయాలి, ఆప్షన్ సి యజ్ఞాలు చేయాలి, ఆప్షన్ డి పేరు గడించాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆత్మజ్ఞానం పొందాలి.